వెల్కమ్ టు లలిత కిచెన్. ఈరోజు స్వీట్ రెసిపీ బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్ మైదా వేసుకోవాలి. పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేయాలి. ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ప్రెస్ చేస్తుంటే పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 20 నిమిషాలు పక్కన ఉంచాలి. పిండిని ప్రెస్ చేస్తూ మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, 2 చేతులతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బటన్ వేలుతో ప్రెస్ చేసుకుంటూ బాదుషా షేప్ వస్తుంది. ఇలా మొత్తం బాదుషాలు ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేయాలి. 1 కప్పు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగి పాకం రావాలి. కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం మనకి క్రిస్టల్స్ లాగా మారకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం చెక్ చేయాలి. చూసారు కదా, లైట్గా తీగ పాకం వస్తుంది. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాదుషాలు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాదుషాలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా నెమ్మదిగా తిప్పుకోవాలండి. బాదుషాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. బాదుషాలు ఫ్రై అయినవి ఇప్పుడు నెమ్మదిగా పాకంలో వేయాలి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ 2 నిమిషాలు పాకంలో ఉంచాలి. 2 నిమిషాల తర్వాత ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ బాదుషాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.